హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొల్లిపరా సిస్టర్స్. ఈరోజు వీడియోలో మిల్లెట్స్తో ఇన్స్టెంట్గా దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేనైతే 3 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్తో చూపిస్తున్నాను. మీ దగ్గర ఉన్న మిల్లెట్స్ అందుబాటుని బట్టి అన్నీ యూస్ చేసుకోండి. ఒక రకం ఉంటే ఒక రకం యూస్ చేసుకోవచ్చు, 2 ఉంటే 2 రకాలు. నేనైతే నాకు అవైలబిలిటీలో 3 టైప్స్ ఉన్నాయి కాబట్టి 3 యూస్ చేస్తున్నాను. సో ఇవి అట్లీస్ట్ 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. కాకపోతే పిండి పట్టించుకున్న వెంటనే మనం దోశలు వేసుకోవచ్చు. నేనైతే మార్నింగ్ ఇవి నానబెడుతున్నాను సో దట్ నైట్ డిన్నర్కి దోశలు వేసుకోవచ్చు అని. సో ఫస్ట్ బార్న్యార్డ్ మిల్లెట్స్ అంటే ఊదలు తెలుగులో అవి. నెక్స్ట్ ప్రోసో మిల్లెట్స్, తెలుగులో వాటిని వరిగలు అంటారు. నెక్స్ట్ కోడో మిల్లెట్స్, వాటిని అరికలు అంటారు. సో ఇలా మీకు అందుబాటులో ఉన్న వెరైటీస్ ఆఫ్ మిల్లెట్స్ ఒక కప్ తీసుకుంటే ఇంకొక కప్ మినపప్పు అంటే మినపగుళ్ళు ఆర్ పొట్టు తీయని మినపప్పు కానీ లేదంటే పెసరపప్పు, వీటిలో ఏదన్నా కానీ 1 కప్ తీసుకోవాలి. నేనైతే పెసరపప్పు తీసుకుంటున్నానండి, పచ్చి పెసలు. ఇదిగోండి 1 కప్ మిల్లెట్స్కి 1 కప్ అంటే ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. ఈ రోజుల్లో మనకి తెలిసిందే కదా మిల్లెట్స్ వల్ల యూజెస్, ఓవరాల్ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. హార్ట్ కానీ, డయాబెటిక్స్ అంటే షుగర్ రిలీజ్కి కానీ, డైజెషన్కి కానీ, ఇలా చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి కదా. సో ఈ రోజుల్లో మాత్రం రైస్ తగ్గించేసి ఇలాంటి ఆల్టర్నేటివ్స్ ఏమన్నా డిన్నర్కి ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. సో ఇలా 8 అవర్స్ నానబెట్టిన తర్వాత 2-3 సార్లు వాటర్తో క్లీన్గా వాష్ చేసుకొని నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 1 ఇంచ్ వరకు అల్లం, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఈ టిప్ మాత్రం మర్చిపోవద్దు, మిల్లెట్స్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి వాటర్ యాడ్ చేయకుండా 2-3 సార్లు పల్స్ అంటే 2-3 సార్లు మిక్సీ పట్టి ఆ తర్వాతే వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మెత్తగా పేస్ట్ చేసుకోండి. చూడటానికి కలర్ఫుల్గా ఉంది కదా. సో పసుపు యాడ్ చేసాం కాబట్టి ఇది కొంచెం టెంప్టింగ్ కలర్లో ఉంటుంది. సో దీనిలోకి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని అండ్ బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా చూసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా యాజ్ యూజువల్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత దోశలు వేసుకోండి. ఇందులో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో దీనిలోకి మనం ఉల్లిపాయలు, మామూలు దోశల్లోకి లాగానే ఉల్లిపాయలు కానీ, మొరింగా లీవ్స్ కానీ, ఇంకా ఏమైనా క్యారెట్, కొంచెం జీలకర్ర ఇలాంటివి యాడ్ చేసుకొని డిఫరెంట్ వేరియేషన్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోకి ఇంకా సాఫ్ట్నెస్ కావాలి అనుకుంటే మనం మిక్సీ పట్టేటప్పుడు ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఓట్స్ కలుపుకొని వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. నేనైతే ఇలా డిన్నర్కి ఈ దోశలు ప్రిపేర్ చేసుకొని ఆ మిగిలిన పిండి నెక్స్ట్ డే మార్నింగ్ అందులోకి కొంచెం ఓట్స్ కానీ, రాగి పిండి కానీ, జొన్న పిండి కానీ, సజ్జ పిండి కానీ ఇలా ఒక్కొక్క టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని కొంచెం పెరుగు యాడ్ చేసుకొని మళ్ళీ దోశలాగా కూడా మల్టీగ్రెయిన్ ఆటలాగా ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇలా డిఫరెంట్ హెల్దీ వేరియేషన్స్ దీనిలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది అల్లం కానీ, టొమాటో చట్నీ కానీ, లేదంటే పల్లీ చట్నీ, పుదీనా చట్నీ, ఇలా ఫ్లేవర్డ్ చట్నీస్తో చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. సో హెల్త్కి హెల్త్, పిల్లలు లైక్ చేస్తారు, మనకు కూడా బోరింగ్ కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్తో చాలా వెరైటీగా ఉంటుంది. సో ఇది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో పోస్ట్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్తో ఈ లింక్స్ షేర్ చేసుకోండి.
ఈ ఛానల్కి కనుక ఫస్ట్ టైం విజిటర్ అయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్ బాయ్.